నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగవ్. బాగా బిజీ అయిపోయాము డే టు డే వర్క్స్తో. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇంకా బిజీ అయిపోయాం కదా బాగా. సో మేమైతే బాగా ఎట్లా అంటే కంప్లీట్గా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. సేమ్ రొటీన్ వర్క్స్, డే టు డే వర్క్స్. 2 years బాబున్నాడు, బయటకు వెళ్ళలేము. సో ఇంకా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నాము. ఒక రిఫ్రెష్మెంట్కి, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డేకి మంచిగా ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నాము. అండ్ డెస్టినేషన్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. అండ్ దట్ 2 years బేబీ ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బందే కదా, క్రౌడ్ ఉంటుందేమో ఆర్ ఏమైనా వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని బాగా థింక్ చేశాము. బట్ ఫైనల్గా ఒక ఐడియా వచ్చింది. అది ఏంటి అని అంటే అట్మోస్ట్ కేర్తో కంప్లీట్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఒక డెస్టినేషన్కి వెళ్ళచ్చు. అది ఏంటి అని అంటే కొండపోచమ్మ సాగర్ అని ఐడియా వచ్చింది. సో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసామన్నమాట. దాన్నే మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో మేము ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా బాక్సెస్ కూడా రెడీ చేసేసుకున్నాము. అవుట్ సైడ్ ఎక్కడ తినకూడదు అని చెప్పి. అండ్ బేబీ కూడా ఉన్నాడు కాబట్టి సో తనకు కూడా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకుని అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. సో మేము 6కి స్టార్ట్ అవుతాము, 6:30కి అనుకున్నాం. కానీ డ్యూ టు లేట్ నైట్ స్లీప్ మనకి ఉండడం వల్ల కొంచెం డ్రాగ్ అయింది. సో 7కి స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు 7కి మన కార్ స్టార్ట్ అయిపోయింది. సో మేము నియర్ టు లింగంపల్లి కదా, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మేము చూస్ చేసుకోలేదు. అక్కడ ఎగ్జిట్ మేము చూస్ చేసుకోలేదు. ఇక్కడ సుల్తాన్పూర్ ఎగ్జిట్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే ఇటు నుంచి అయితే మనకి దగ్గర కాబట్టి. సో లింగంపల్లి నుంచి టువర్డ్స్ సుల్తాన్పూర్ మనం బీరంగూడ వైపు వెళ్తున్నాము. సో లెట్స్ అవర్ జర్నీ స్టార్టెడ్. సో స్టార్ట్ అయిపోయింది, వెహికల్ వెళ్తూ ఉంది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు సుల్తాన్పూర్ మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి వచ్చేసాము. ఈ రోడ్ అంతా. సో మేమైతే అట్మోస్ట్ కేర్ తీసుకున్నాము. ఫుల్ మాస్క్స్, శానిటైజర్స్ అన్నీ క్యారీ చేస్తున్నాము. అండ్ మేము ఎట్లా అంటే ఒక 3 families వెళ్తున్నాము. సో సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ట్రావెల్ చేయడానికి రెడీ అయిపోయాము. సో కొండపోచమ్మ సాగర్ మా హౌస్కి 70 kilometers ఉంది ఎగ్జాక్ట్గా. సో హార్డ్లీ 1.5 hours పడుతుంది. మనకి ఓఆర్ఆర్ఏ ఉంది కదా మ్యాక్సిమం టైమ్. సో వెరీ ఫైన్గా ఉంటుంది జర్నీ అని కూడా అనుకుంటున్నాము. సో మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, అంటే మార్నింగే అంటే 7కి స్టార్ట్ అయ్యాం కదా. ఏం బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, ఇంట్లో ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఒక 10 minutes జర్నీ అయితే అయిపోయింది. ఓఆర్ఆర్ ఎక్కేసాం కదా. ఇప్పుడు కొంచెం స్టమక్లో ఆకలి అనేది స్టార్ట్ అయ్యింది. సో మేము స్నాక్స్ తింటూ, బిస్కెట్స్ తింటూ సో జర్నీ స్టార్ట్ చేసాము. ఓఆర్ఆర్లో వెళ్తూ ఉంటే మనకి ఎంత జర్నీ చేసినా ఏమనిపించదు, టైర్డ్ కూడా అవ్వం కదా. సేమ్ గేర్లా ఉంటుంది. కార్ డ్రైవింగ్ కూడా వెరీ ఈజీ, బాగుంటుంది. గ్రీనరీగా ఉంది చాలా. మార్నింగ్ కాబట్టి కొంచెం క్లౌడీగా అంటే సన్నీగా అనిపించట్లేదు. ఇంకా చాలా బాగుంది, గ్రీనరీగా నీట్గా కూడా ఉన్నాయి రోడ్స్ అన్నీ. మనకి 20 minutes జర్నీ అయిపోయింది ఇప్పటికి. ఇంకా 40 minutesలో మనం కొండపోచమ్మ సాగర్కి రీచ్ అయిపోతాం. సో 10 more minutes డ్రైవ్ కూడా అయిపోయింది. ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దిగేస్తున్నాం. వావ్, చూడ్డానికి చాలా బాగుంది కదా. చాలా హ్యాపీగా అనిపిస్తోంది, రిఫ్రెష్మెంట్గా ఉంది నాకైతే. సో ఎగ్జిట్ అయిపోయాం. ఇట్స్ టైమ్ టు సే బై బై టు ఓఆర్ఆర్. సో ఇంకా జర్నీ 20 minutes ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది, ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, చాలా బాగుంది లొకేషన్. కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో ఆ లొకేషన్ ఇది చాలా బాగుంది కదా. ఈ ట్రీస్ ఏంటో తెలియదు కానీ అవి చాలా సన్నగా పొడవుగా ఉన్నాయి. అలా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్లో ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట అన్నీ. చాలా బాగుంది చూడ్డానికైతే. మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ లొకేషన్ జస్ట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది. సో మాకు ఈజీగా కనిపించింది అనమాట. సో ఫోటోషూట్కి బాగుంది. ఫోటోషూట్ అయిపోయింది, బ్రేక్ కూడా అయిపోయింది. అగైన్ మన జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకొక అనదర్ 15 minutesలో డెస్టినేషన్కి రీచ్ అయిపోతాము.
సో మనకి ఇంకా 10 మినిట్స్ జర్నీనే ఉంది. మనకి రోడ్ సైడ్సే మనకి పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో మనకి వెజిటబుల్స్ పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు, మ్యాంగో ఫార్మింగ్ కూడా ఉంది. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది ఐస్తో, ఇది ఐస్కి ఫీస్ట్లా ఉంది. సో ఇంకా హార్డ్లీ మనకి 5 మినిట్స్ జర్నీనే ఉంది. ఇప్పుడు మార్కండ రోడ్డుకి మనం రైట్ తీసుకుంటున్నాము. ఈ రోడ్లో 5 కిలోమీటర్స్ జర్నీ చేయాలి మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే. సో చూసారు కదా, రోడ్కి బోత్ ద సైడ్స్ మనకి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవి చాలా ఓల్డెన్ ట్రీస్గా చెప్పుకోవచ్చు. పక్కనైతే మామిడి తోట కూడా ఉంది. మనకి మ్యాంగో సీజన్ అయితే మ్యాంగోస్ అన్న తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కదా, కానీ చూడడానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ ఏదో న్యూగా కన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారు. ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, కెనాల్లా ఉంది, ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. మనకి రైట్ హ్యాండ్ సైడ్లో మనకి సాగర్ కూడా కనిపిస్తూ ఉంది, కొండపోచమ్మ సాగర్. మన ఈ కొండపోచమ్మ సాగర్కి చాలా దగ్గరగానే మనకి కాటన్ అవి కూడా పండిస్తున్నారు. చాలా బాగుంది. మనకి చూడొచ్చు కాటన్ అంతా వైట్ కలర్లో ఎలా కనిపిస్తుందో. సో మనం రీచ్ అయిపోయాము కొండపోచమ్మ సాగర్కి. బట్ ఇక్కడ పైకి ఎక్కాలి. సో ఎందుకో ఈ గేట్ క్లోజ్ చేశారు. సో నెక్స్ట్ గేట్కి వెళ్ళమని వాళ్ళు సజెస్ట్ చేశారు అక్కడున్న పోలీసు. సో సాగర్ పైకెక్కి చూడడానికి మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటున్నాము. ఈ పక్కనే చూసారా, ఇదంతా గోంగూర పండిస్తున్నారు. గోంగూర ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కాటన్, గోంగూర ఇక్కడ ఎక్కువ పండిస్తున్నట్టున్నారు. సో మనం దసరాకి వచ్చాం కదా ఇక్కడికి. ఇష్యూస్ ఏమీ అవ్వకుండా, అంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అట్లా ఏమీ జరగకుండా వెహికల్స్ పైకి వెళ్ళనివ్వట్లేదు, కింద పెట్టేసుకోమంటున్నారు. సో ఇక్కడ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ పార్క్ చేసి. సో ఇక్కడ మనం కూడా కార్ పార్క్ చేసేసాము. సో పైకి వెళ్ళాలి. బై వాక్ మనం పైకి వెళ్తున్నాము ఇప్పుడు. సో కార్స్ అయితే అక్కడి నుంచి ఇదంతా ఇంకా చివరికి నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ గోయింగ్ బై వాక్. ఫెస్టివల్ కదా, గేట్ క్లోజ్ చేశారు ఏమి ఇష్యూస్ కాకుండా సేఫ్గా ఉండడానికి. సో మనం కూడా వాక్లో వెళ్తున్నాం. సో హాఫ్ ఆఫ్ ద రోడ్ ఎక్కాము. కొంతమంది ఇలా షార్ట్ కట్స్లో కూడా వెళ్తున్నారు. ఇంకా హాఫ్ ఆఫ్ ద రోడ్ ఉంది. మై హీరోస్ ఆన్ ద వే. సే హాయ్ భావిక్. హాయ్ భావిక్. లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా. బాగా క్రౌడ్ లేదు, అట్లా అని అస్సలు జనాలు లేకుండా లేరు, ఉన్నారు. మై హీరోస్ ఆర్ గోయింగ్. దాని హెలికాప్టర్ చాలా కింద నుంచి పోతోంది. అందరూ దాన్ని చూస్తున్నారు, పిల్లలంతా కూడా. పిల్లలంతా దాన్ని చూస్తున్నారు. సో రీచ్డ్ ది డెస్టినేషన్. రీచ్డ్ ది డెస్టినేషన్. సో ఇట్లా బ్రిడ్జ్ మనకి ఎట్లా ఉంటుంది అలా ఉంది బ్రిడ్జ్ అంతా.
మొత్తానికి ఇలా ఉంది. సో కిందకి చూస్తే ఇదే మన గండిపోచమ్మ రిజర్వాయర్ సాగర్. కొంతమంది కిందకి కూడా వెళ్ళారు. స్టోన్స్ బేస్ చేసుకుని స్లోగా కిందకి కూడా వెళ్ళారు వాళ్ళంతా. సో చాలా అయితే బాగుంది, ఎక్సలెంట్ వ్యూ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ లా ఉంది, నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో మేము కూడా కింద దిగాలి అని డిసైడ్ అయిపోయాము. చిన్నపిల్లలు ఉన్నా కూడా చాలా కేర్ఫుల్గా అట్మోస్ట్ కేర్తో స్లోగా వన్ బై వన్ మేము వాటర్ని టచ్ చేయడానికి స్టోన్స్ బేస్ చేసుకుని కింద దిగాము. సో పిల్లలైతే వాటర్లో ఆడడానికి చాలా ఇష్టపడ్డారు, కానీ డేంజర్ అని చెప్పి మేము వాటర్లో కూర్చొని పిల్లల్ని పట్టుకున్నాము. సో వాళ్ళు కాళ్ళతో స్విమ్ చేసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ కూడా ఫినిష్ చేసుకున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వన్ సైడ్ చూస్తే స్టోన్స్, వన్ సైడ్ చూస్తే వాటర్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఈ సాగర్కి పైనుంచి ఆల్ ద వేస్లో మీకు అన్ని డైరెక్షన్స్లో కూడా వ్యూ ఎలా ఉందో చూపించిపోతున్నాను, చూడండి. సో ఇప్పుడు సాగర్ ఈ పైనుంచే మనము ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే హార్డ్లీ 15 మినిట్స్లో ఒక డెస్టినేషన్కి రీచ్ అవుతాము. అదేంటి అని అంటే వర్గల్. సో అది బాగా ఫేమస్ సరస్వతీదేవి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. వర్గల్ సరస్వతీదేవి టెంపుల్కి కార్ కూడా పార్క్ చేసేద్దాం. సో అలా ఈ ఒక హాఫ్ డేని ఇలా మేము ట్రావెల్ చేసి ఇలా స్పెండ్ చేసాము ఒక రిలాక్సేషన్కి. చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఇలా ఒక హాఫ్ డే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇలా ఓన్ వెహికల్తో ఇలా ఎక్కువ మినిట్స్ కాదు కదా మనకి ట్రావెల్ చేయడానికి కూడా ఎక్సలెంట్గా ఉంది.
మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా మనం కొండపోచమ్మ సాగర్ చూడడానికి అట్లా. సో వే అంతా జర్నీ చాలా బాగా అనిపించింది. సజెస్ట్ చేస్తున్నాము, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది, మేమైతే చాలా రిలాక్స్ అయ్యాము. సో దిస్ ఈజ్ అవర్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.